వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవా. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు కేసీఆర్ నాని విషయంలో జగన్మోహన్ రెడ్డి చాలా విగ్రస్ డెసిషన్ తీసుకోబోతున్నారా అంటే అవుననే చెప్పాలి. మనం చూసినట్లయితే లేటెస్ట్గా కేసీఆర్ నానికి విజయవాడ ఎంపీ టికెట్ ఇవ్వబోవట్లేదంటూ కూడా చంద్రబాబు నాయుడు ఒక క్లారిటీగా ఒక ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ విషయాన్ని కేసీఆర్ నానినే మీడియా ముందు స్పష్టం చేశారు. అటు విజయవాడలో ఏదైతే ఏలూరు రోడ్లో ఉన్న తన పార్టీ ఆఫీసు కూడా ఆయన తాళాలు వేయడం జరిగింది. మరోవైపు చూసినట్లయితే తాను అవసరమైతే విజయవాడ ప్రజలు కోరుకుండే ఇండిపెండెంట్గా కూడా బరిలో నుంచుంటా అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరోవైపు తనకి చాలా పార్టీల నుంచి ఆఫర్ ఉందనే విధంగా కూడా ఆయన ఇండికేషన్ ఇస్తూ ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో అటు వైఎస్ఆర్సీపీ వైపు నుంచి చూస్తే పొట్లూరు వరప్రసాద్ లాంటి వాళ్ళు కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా కూడా కేసీఆర్ నానిని చాలా సీరియస్గా టార్గెట్ చేయడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ వాతావరణం అంతా కూడా ఈ రోజున చాలా ఈజీగా కేసీఆర్ నాని వైఎస్ఆర్సీపీ వైపు వెళ్ళబోతున్నారన్న ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ నానితోని టచ్లోకి వచ్చారన్న ప్రచారం కూడా ఉంది. అయితే ఇదే సమయంలో మొన్నటి వరకు విజయవాడ సీటుని చాలా ప్రెషియస్గా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అలాంటి సీటు కోసం ఎంతోమంది వైఎస్ఆర్సీపీ నుంచి అక్కడ పోటీలో నిలబడతామని ముందుకు వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ కూడా ఫిల్టర్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజున కేసీఆర్ నానిని టీడీపీనే స్వయంగా ఎగ్జిట్ చేసింది కాబట్టి పార్టీలోంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అక్కడ కేసీఆర్ నాని రూపంలో ఒక అనుకూల పరిస్థితులు ఏర్పడతాయన్న అంచనా వైసీపీ వేస్తోంది. మరోవైపు చూసినట్లయితే నిన్నటిదాకా వంశీ మీద చాలా ప్రెజర్ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు వంశీ అవసరమైతే విజయవాడలో ఉండదు అని కూడా జగన్మోహన్ రెడ్డి లెక్కలు కడుతూ వస్తున్నారు. సో కేసీఆర్ నాని తమకు దొరికేశాడు కాబట్టి వంశీతో ఇక అవసరం ఉండదు అని కూడా వైఎస్ఆర్సీపీ నేతలు కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ పరిణామాలు విజయవాడలో వైఎస్ఆర్సీపీని ఎటువైపు తీసుకెళ్తాయి అనే దానికంటే కేసీఆర్ నాని రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తిరగబోతోంది అన్న చర్చ అయితే హాట్ టాపిక్ అవుతోంది. ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంత ప్యాషనేట్గా ఉంటారు విజయవాడ సీట్ అంటే దానికి కూడా కారణాలు ఉన్నాయి. అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ముందుగా చూసినట్లయితే కేసీఆర్ ట్రావెల్స్ అధినేతగా కేసీఆర్ నానికి పేరుంది వాళ్ళ 4 ఫాదర్స్ నుంచి. సో ప్రజారాజ్యం నుంచి తన రాజకీయ అరంగేట్రం చేసే ప్రయత్నం చేశారు. 2014 ఎన్నికల సమయంలో ఆయన ప్రజారాజ్యం నుంచి టీడీపీలోకి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు పాదయాత్రలో కూడా ఆ రోజున చాలా కీలకంగా కేసీఆర్ నాని వ్యవహరించారు. ఇక అలాంటి నానికి ఆ రోజున 2014 ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్ ఇవ్వక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకు గాను ఆ రోజున అక్కడ వంశీ ఉన్నారు ఆల్రెడీ రేస్లో. గతంలో ఆయన 2009 ఎన్నికల్లో కూడా అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. అలాంటి వల్లభనేని వంశీని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు ఆ రోజు కన్విన్స్ చేసి మరీ గన్నవరానికి పంపించారు. గన్నవరంలో అప్పటికే సీరియస్గా అక్కడ సీనియర్ నేతగా ఉన్న దాసరి బాలవర్ధన్ రావుని పక్కన పెట్టి మరీ వంశీకి టికెట్ ఇవ్వడం జరిగింది. వంశీ అక్కడి నుంచి గెలిచారు 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా. అండ్ దెన్ కేసీఆర్ నాని మొదటిసారి ఎంపీగా గెలవడం జరిగింది 2014లో టీడీపీ తరఫున. అయితే స్వపక్షంలోనే విపక్షంగా నాని వ్యవహరిస్తూ వచ్చారు. ముక్కుసూడిగా మాట్లాడతారనే ఒక తత్వంతో అనేక సార్లు ఆయన కేర్ ఆఫ్ కాంట్రవర్సీగా మారారనే విమర్శలు కూడా మూటగట్టుకున్నారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక విభజన హామీల విషయంలో వినిపించే విషయంలో కావచ్చు, తన ఎంపీ పరిధిలో ఉన్న విజయవాడ ఎంపీ పరిధిలో ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి నిధులు రిలీజ్ చేసే అంశంలో కావచ్చు ఒక సోలో ఇమేజ్ అయితే ఆయన క్రియేట్ చేసుకున్నారు. ఎప్పుడు జనంలో ఉంటారని ఒక పేరు అయితే తెచ్చుకున్నారు. ఎట్ ద సేమ్ టైం ఒక దుర్గా ఫ్లైఓవర్ మొదలుకొని తన ఎంపీ ల్యాడ్స్ని ఖర్చు పెట్టేంత వరకు కూడా ఆయన అదే స్థాయిలో తనకంటూ ఒక ఐడెంటిటీ అయితే క్రియేట్ చేసుకోగలిగారు. అటు బీజేపీ నేతలతో ఉన్న సన్నిహిత సంబంధాలు కూడా నానికి ఆ దిశగా ఉపయోగపడ్డాయని అనుకోవాలి. అలాంటి నాని 2019 ఎన్నికల్లో మరోసారి ఎంపీగా గెలవడం జరిగింది. కేవలం 3 ఎంపీలు మాత్రమే గెలిచారు. గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు అండ్ కేసీఆర్ నాని. అయితే పార్టీ అప్పటి నుంచి కూడా ప్రతిపక్షానికి పరిమితమైన పరిస్థితుల్లో అనేక సార్లు నాని పార్టీ మీద డైరెక్ట్గా విమర్శలకు తెరదీశారు. ఒక దశలో దేవినేని ఉమాని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఇంకో దశలో తన కూతురు శ్వేతని మేయర్గా గెలిపిద్దాం అనుకున్న పార్టీ నేతలే తన వెనక్కి లాగారు అంటూ కూడా ఆయన చాలాసార్లు విమర్శలు చేస్తూ వచ్చారు. అటు నాగుల్ మీరా ఇటు బుద్ధా వెంకన్నను టార్గెట్ చేస్తూ ఓపెన్గా ఆయన బహిరంగ సమావేశాల్లో కూడా మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. పార్టీని పట్టుకుని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటూ కూడా ఆయన మాట్లాడారని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. అలా అనేక రకాలుగా నాని పార్టీకి ఒక థ్రెట్గా మారారనే విమర్శలను అయితే మూటగట్టుకున్నారు. అటు నాని మీద ఉన్న వ్యక్తిగత అభిమానంతో చాలామంది టీడీపీ క్యాడర్ ఆయన వెల్కమ్ చేస్తున్నా బట్ ఆయన మాట్లాడుతున్న తీరు కానీ ఆయన ఏదైతే అవుట్ స్పోకెన్ అంటూ కూడా నిర్మోహమాటంగా చెప్తానంటూ కూడా పార్టీ అధిష్టానాన్ని ఆక్షేపిస్తున్న విధంగా అనేక సార్లు ఆయన చేసిన ప్రకటనలు నిజంగానే ఆయన వ్యవహరించిన తీరు కూడా నిజంగానే అధిష్టానాన్ని కూడా హట్ చేసిందని అనుకోవాలి. ఇదే సమయంలో తన తమ్ముడైన చిన్ని లాంటి వాళ్ళు టీడీపీలో యాక్టివ్ కావడం కూడా నానికి ఆ రూపంలో ఒక సఫికేషన్ ఎదురవుతూ వచ్చింది. అనేక సార్లు ఆయన చిన్నీని కూడా పరోక్షంగా టార్గెట్ చేస్తూ వచ్చారు. బట్ చిన్ని మాత్రం పూర్తి స్థాయిలో ఆయన రాజకీయంగానే ఫోకస్ అంటూనే తన పరిధిలో తను పనిచేసుకుంటూ వచ్చారు. అటు అన్నా క్యాంటీన్లు మొదలుకొని అనేక చోట్ల విజయవాడ పార్లమెంట్ పరిధిలోని అనేక అసెంబ్లీ స్థానాల్లో కూడా ఆయన నిజంగానే కొన్ని ఇష్యూస్ మీద ఫోకస్ పెడుతూ సీరియస్గా ఫైట్ చేస్తూ వస్తున్నారు. అలా వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆధిపత్య పోరు పెరుగుతూ వచ్చింది గత కొన్ని రోజులుగా, అన్నదమ్ముల మధ్య ఉన్న ఆధిపత్య పోరు. బట్ అటువైపు నుంచి చూసినట్లయితే పార్టీ అధిష్టానం
చిన్ని ఆ స్థాయిలో ఇన్వాల్వ్ అవుతున్నా ఎందుకు క్లారిటీ ఇవ్వట్లేదు అనేది కేసీఆర్ నాని అభిమానుల ప్రశ్న. నాని పార్టీ అధిష్టానం దగ్గర విత్ ఇన్ ద బాక్స్ మాట్లాడాల్సిన ఇష్యూల్ని బయట మీడియా ముందు ఎందుకు మాట్లాడుతున్నారు అనేది టీడీపీకి అభిమానులుగా ఉండే వాళ్ళ ప్రశ్న. సో ఈ నెగోషియేషన్ అయితే దాదాపు 2.5 ఏళ్ళుగా నడుస్తూ వచ్చింది. ఢిల్లీ స్థాయిలో కూడా చాలాసార్లు అది కనిపించింది. మహానాడు మొదలుకొని అనేక సమావేశాలకు లోకేష్ ఎన్టీఆర్ జిల్లాలో పాదయాత్ర చేసిన దానికి కూడా కేసీఆర్ నాని డుమా కొడతాం జరిగింది. సో ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఇక లేటెస్ట్గా తిరువూరు సంఘటన తర్వాత తిరువూరులో ఏదైతే ఆ పార్టీకి సంబంధించిన సమావేశాన్ని చంద్రబాబు నాయుడు ఒక బ్రహీం సభని ఇనిషియేట్ చేయడం కానీ, దానికోసం ఒక సన్నాహక సమావేశాన్ని అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న దేవదత్తు అనౌన్స్ చేయడం కానీ, సో ఈ మీటింగ్కి ఎందుకంటే తిరువూరు కాన్స్టిట్యున్సీ విజయవాడ పార్లమెంట్ పరిధిలోనే ఉంది, దీనికి కేసీఆర్ నాని రావడం, అక్కడ తన ఫ్లెక్సీలో తన ఫోటో లేదంటూ కూడా ఆయన అనుచరులు దేవదత్తును హ్యూమిలేట్ చేసే విధంగా మాట్లాడడం మనం చూస్తూ వచ్చాం. సో ఈ క్రమంలోనే ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పట్టుకొని ఏదైతే పూర్తి స్థాయిలో ఆయన టార్గెట్ చేసే వ్యక్తిగతంగా టార్గెట్ చేసే ప్రయత్నం చేశారనేది అక్కడ జరిగిన చర్చ. ఈ టోటల్ ఎపిసోడ్ తర్వాత పార్టీ అధిష్టానం కూడా ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకుంది. సో మీడియాలోకి ఎక్కడ ఇది రచ్చగాక ముందే జాగ్రత్త పడింది. కేసీఆర్ నానిని ఇక ముందు తిరువూరు సభ విషయంలో కానీ ఎక్కడ ఇన్వాల్వ్ కావద్దంటూ కూడా కొంతమంది నెట్టెం రఘురామ్ లాంటి కొనకల లాంటి నేతలు వచ్చి ఆయన సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే తనకు పార్టీ అధిష్టానం టికెట్ ఇవ్వదంటూ కూడా తనకి ఇవ్వట్లేదు, వేరే వ్యక్తికి ఇస్తున్నారంటూ నాని ట్విట్టర్ వేదికగా ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. మీడియా కూడా అదే సమాధానం చెప్తూ ఉన్నారు. సో తన పార్టీ ఆఫీసు కూడా ఆయన విజయవాడలో ఏలూరు రోడ్లోని పార్టీ ఆఫీస్ తాళాలు వేస్తున్నారు. మరోవైపు తను ఇండివిజువల్గానే పోటీ చేస్తానంటూ మాట్లాడారు ఒక దశలో తనకు అనేక పార్టీలు ఉన్నాయి, తను వెళ్ళడానికి అంటూ కూడా ఒక ఇండికేషన్ ఇస్తూ ఉన్నారు. సో ఇలాంటి సమయంలో రేపో మాపో చిన్నీనే విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం అనౌన్స్ చేయబోతోంది అధికారికంగా అన్న వార్తలు కూడా వస్తున్నాయి. నాని రియాక్షన్ ఏంటో చూసిన తర్వాత చిన్ని విషయంలో చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇవ్వబోతున్నారని కూడా చెప్తూ వస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ టోటల్ ఎపిసోడ్ని జగన్మోహన్ రెడ్డి తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే నందిగామ ఎమ్మెల్యేగా ఉన్న జగన్మోహన్ రావు కారులోని అటు నాని వెళ్ళడం జరిగింది. సో ఎప్పటి నుంచో జగన్మోహన్ రావుతో ఆయనకి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి, చాలాసార్లు వార్తల్లో కూడా ఎక్కారు. జగన్మోహన్ రావు నాని పార్టీలోకి వస్తే మేము ఆహ్వానిస్తామన్నట్టుగా కూడా ఇటీవల మాట్లాడారు కూడా. సో అలా అనేక సార్లు వార్తల్లోకి ఎక్కుతూ వచ్చారు. ఇక మరోవైపు చూసినట్లయితే కూడా పార్టీకి సంబంధించి అనేక రకాలుగా పార్టీ అధిష్టానాన్ని టార్గెట్ చేసే విధంగా నాని వ్యవహరించిన తీరైతే మాత్రం ఈ రోజున ఆయన పార్టీ నుంచి పక్కకు పెట్టే పరిస్థితి అయితే ఆయనకు ఎదురైందన్నది వాస్తవం. ఇక విజయవాడ సీటు విషయంలో జగన్మోహన్ రెడ్డి నిజంగానే ప్యాషనేట్గా ఉన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్కు ఆ తర్వాత టీడీపీకి కంచుకోటుగా మారిన విజయవాడ పార్లమెంట్ స్థానం మీద జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గానే ఫోకస్ పెట్టారు. గతంలో మనం చూసినట్లయితే 2014 ఎన్నికల్లో కోనేరు ప్రసాద్గా టికెట్ ఇచ్చిన కేసీఆర్ నాని గెలుచున్నారు. 2019 ఎన్నికల్లో పొట్లూరి వరప్రసాద్ని తీసుకొచ్చి టికెట్ ఇచ్చిన వైసీపీ నుంచి, అక్కడి నుంచి కూడా నానినే గెలిచారు అప్పుడు కూడా. సో అప్పటి నుంచి చాలా సీరియస్గా ఆ సీటు మీద ఫోకస్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే మనం చూసినట్లయితే ఒక అక్కినేని నాగార్జున మొదలుకొని ఏదైతే జేపీ లోక్సత్తా అధినేత జేపీ వరకు అనేక మంది పేర్లు అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తారనే పేర్లు కూడా తెర మీదకి వచ్చాయి. ఒక దశలో కొడాలి నాని లాంటి వాళ్ళని అక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. ఇక అనేక మంది పేర్లను జగన్మోహన్ రెడ్డి నెరసు నాగసత్యం అంటూ కూడా ఈ రోజున లోకల్గా ఉన్న ఒక పారిశ్రామికవేత్త పేరు కూడా ఇటీవల చాలా సీరియస్గా వినిపించింది. అయితే ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి వంశీ విషయంలో, ఎందుకంటే గన్నవరంలో వంశీకి ఒక సఫికేషన్ ఎదురవుతుంది, దుట్ట వర్గం ఆయన వ్యతిరేకిస్తూ ఉంటే ఈరోజు ఇక్కడి నుంచి పార్టీ నుంచి విడిచి టీడీపీలోకి వెళ్ళిన యార్లగడ్డ వెంకట్రావు వర్గం కూడా ఆయనకు వ్యతిరేకంగా మారింది. పూర్తి స్థాయిలో ఇప్పుడున్న పరిస్థితుల్లో వంశీ పోటీ చేస్తే అక్కడ ఓటమి తథ్యమనే అంచనాలు వస్తున్నాయి. అందుకే ఇలాంటి సమయంలోనే జగన్మోహన్ రెడ్డి వంశీని విజయవాడ ఎంపీగా పంపించాలని కూడా ఆలోచన చేశారు. ఆ దిశగా ఆయనకు ఒక ఇండికేషన్ అయితే ఇచ్చున్నారు. ఎందుకంటే 2009లో అక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయిన చరిత్ర వంశీకి ఉంది కాబట్టి. కానీ వంశీ ఈ రోజున గన్నవరంలోనే గెలవలేని పరిస్థితుల్లో విజయవాడ ఎంపీగా వెళ్ళినా తాను కేసీఆర్ నాని మీద గెలవలేనని ఈ ఆలోచనని, ఈ వాదనని కూడా తిరస్కరిస్తూ వస్తున్నారు ఆయన. సో అదొక నెగోషియేషన్ నడుస్తూ ఉన్న సమయంలోనే నానిని పక్కన పెట్టేలా ఈరోజు టీడీపీ అధిష్టానం తీసుకున్న స్టాండ్ అయితే ఉందో అది జగన్మోహన్ రెడ్డి అది తనకు ప్లస్ అవుతుందని కూడా అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే నానితోనే ఆయన టచ్లోకి వచ్చారని ప్రచారం ఉంది. రేపో మాపో నానిని తీసుకెళ్లి పలువురు సీనియర్ నేతలు జగన్మోహన్ రెడ్డి దగ్గర పరిచయం కూడా చేయబోతున్నారని కూడా చెప్తున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నేతలు నానికి చాలా సానుకూలంగా అటు సోషల్ మీడియా వేదికగా కూడా కొంతమంది అయితే ప్రచారాన్ని అయితే ఆల్రెడీ స్టార్ట్ కూడా చేస్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున నాని లాంటి వాళ్ళు తమ పార్టీలోకి వచ్చినట్లయితే వేరే డౌట్ ఏమీ లేకుండా జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ నానికే ఎంపీ టికెట్ అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది, విజయవాడ ఎంపీ టికెట్. అందుకే ఈ రోజు నాని వచ్చినట్లయితే నానిని ఆల్రెడీ పార్టీ నుంచి పక్కకు పంపించే ప్రయత్నం క్లియర్ కట్గా తెలిసిపోతున్న పరిస్థితుల్లో నాని వచ్చినట్లయితే ఇంకా వంశీ అవసరం మనకు ఉండదు అని కూడా జగన్మోహన్ రెడ్డి లెక్కలు కడుతున్నారు. నాని లాంటి ఒక వ్యక్తి వచ్చినట్లయితే తను పూర్తిగా ఆహ్వానిస్తున్నట్టు వంశీని పక్కన పెట్టే అవకాశం కూడా కనిపిస్తోంది. మరోవైపు ఇది ఊహించే పొట్లూరి వరప్రసాద్ లాంటి వాళ్ళు నానిని ఉద్దేశిస్తూ చాలా సీరియస్గా విమర్శలు చేస్తూ సోషల్ మీడియా
వేదికగా కొన్ని కామెంట్స్ పెడతాం కూడా వార్తల్లో హాట్ టాపిక్ అయింది. అయితే గత 5 ఏళ్ళుగా తాను ఓడిపోయిన తర్వాత పొట్లూరు ఎక్కడా విజయవాడ కాన్స్టిట్యున్సీలో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయిన పరిస్థితి లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. మరి అందుకే పొట్లూరుని కూడా జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారనే వాదనలు కూడా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఈరోజు కేసీని నానిని టీడీపీ పక్కన పెట్టి పూర్తి స్థాయిలో చిన్ని వైపు చూస్తున్న పరిస్థితుల్లో ఈరోజు నానిని పార్టీలోకి తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి ఉవ్విళ్ళూరుతూ వస్తున్నారు. రేపో మాపో కేసీని నానికి విజయవాడ ఎంపీ టికెట్ ఆఫర్ కూడా ఇవ్వబోతున్నారని కూడా చెప్తున్నారు. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో కేసీని నాని విషయంలో టీడీపీ ఎలాంటి స్టాండ్ తీసుకోబోతోంది, జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఆ దిశగా పావులు కదిపితే వంశీని పూర్తిగా పక్కన పెట్టినట్లేనా అన్న చర్చ అయితే ఈ రోజున బెజవాడ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.